నా ఫిఫ్త్ బిజినెస్ చాలా చిన్నదైనా కూడా నాకు చాలా బిజినెస్ విషయాలు నేర్పించింది నాటు పద్ధతిలో. అదేందో కాదు, ఇంటర్నెట్ సెంటర్ చాలా చిన్న బిజినెస్ కానీ నేను చాలా నేర్చుకున్నా. నా ఇంటర్నెట్ సెంటర్ తక్కువ రెంట్ రావడానికి లోపల పెట్టాయి, ఎవరికి కనబడదు. అయితే మార్కెటింగ్ నేను ఎలా చేశాను నా దాకా రావాలి అని అంటే, నా ముసాపేట్ భరత్ నగర్ దగ్గర దాదాపు 30 బ్యానర్స్ కట్టా, 5 రూపీస్ పర్ అవర్ ఇంటర్నెట్ అనేసి. మార్నింగ్ కల్లా చూస్తే మొత్తం క్యాబిన్స్ మొత్తం ఫుల్ విపరీతంగా నడిచిపోయింది. నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి చాలా మంది నా దగ్గరికి సలహాలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు, మార్కెటింగ్ చేయాలా, ఎలా ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలా అనేసి. సో ఇంటర్నెట్లో నేను కూర్చొని అదే పని ఇంకా alibaba.comలో వెతకడం, వాళ్ళకి చూపించడం, వైట్ లేబులింగ్ చేయించడం, మార్కెటింగ్ ఎలా చేయడం చెప్పడం, వాళ్ళ బిజినెస్లో ఎలాంటి కష్టాలు పడుతున్నారో వాళ్ళని ఎట్లా రిజాల్వ్ చేయాలో చెప్పడం. 2 years మొత్తం కూడా నేను ఇంటర్నెట్ సెంటర్లో నాకు ఒక బిజినెస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిపోయింది. అక్కడ నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నా. నేను చిన్న చిన్న సలహాలు మార్పులు చేర్పులు చెబితే అవి చేంజెస్ చేసి వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయిందంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకా 4 వచ్చేవాళ్ళు. సో నా ఎక్స్పీరియన్స్ని అక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ యూజ్ చేసుకున్నారు. కాకపోతే రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసేవాని కాదు. ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని డబ్బులు సంపాదించి అదంతా నా లోన్లు ఈఎంఐలు కట్టుకోవడానికి సరిపోయాయి. సో 2 years అలా నేను నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఈరోజు నేను ఇంత పెద్ద బిజినెస్ రన్ చేయడానికి అక్కడ నేర్చుకున్న పాఠాలే మెయిన్ కారణం. అండ్ కేపీ బిజినెస్ గురువుగా ఈరోజు మారడానికి కూడా నేను ఆ రోజు అక్కడ బిజినెస్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఇచ్చిన సలహాలే. సో అది ఇంటర్నెట్ సెంటర్ చిన్న బిజినెస్ అయినా నా బ్రెయిన్కి మాత్రం నాలెడ్జ్ని చాలా నింపింది. సో అలా నేను బిజినెస్ గురువుగా మారానని చెప్పుకోవచ్చు. Day 20లో నేను ఇప్పుడు చేసే బిజినెస్కి ఎక్కడ బీజం పడిందో నేను చెప్పబోతున్నాను. స్టే ట్యూన్. నా వీడియోస్ నచ్చాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఎనర్జీ వచ్చి ఇంకా బాగా చేసిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.